జనసేన తలపెట్టిన సభ హైదరాబాద్ లో హైటెన్షన్ పుట్టిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనూ ఇది కనిపించింది. తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ లో నివాళి అర్పిస్తుండగా అక్కడికి తెలంగాణ జనసేన నేతలు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు ఇరు వర్గాలను కూల్చేశారు. గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారిపోయింది. తెలంగాణ జనసేన తలపెట్టిన సభ హైదరాబాద్ లో హైటెన్షన్ పుట్టిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనూ ఇది కనిపించింది. తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ లో నివాళి అర్పిస్తుండగా అక్కడికి తెలంగాణ జనసేన నేతలు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తలెత్తడంతో పోలీసులు ఇరు వర్గాలను కూల్చేశారు. గన్ పార్క్ దగ్గర అటు కాంగ్రెస్ వర్సెస్ జనసేన అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించే టైంలో అటు తెలంగాణ జనసేన కార్యకర్తలు వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఏదైతే గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్దకు కూడా ప్రతి ఏడాది వివిధ పార్టీల నాయకులు కూడా అందరూ వచ్చి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా అటు ఏదైతే నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలను చూసినటువంటి జనసేన నాయకులు ఒక్కసారిగా వారితోటి వాగ్యవాదానికి దిగినటువంటి సందర్భం మనకు అనిపిస్తోంది. పరస్పరం మాటలు ఇద్దరికి దిగడం జరిగింది. అది కాస్త చేతుల వరకు పోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ఇరు వర్గాలు దాడులు చేసుకునే దాకా వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కొంత అక్కడ పరిస్థితి అదుపు తప్పింది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మనం చూడొచ్చు, జనసేన పార్టీ తలపెట్టినటువంటి నవనిర్మాణ సభకు సంబంధించి శాఖ ఏదైతే అనుమతిని నిరాకరించింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఒక రకంగా అసహనం వ్యక్తం చేశారు. సహనాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ నేతల పైన ఒక్కసారిగా దురుసుగా ప్రవర్తించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంలో అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఇరు వర్గాల మధ్య అటు జనసేన నేతలు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇరు వర్గాల మధ్య కూడా ఇరు పార్టీల నేతల మధ్య కూడా ఒక్కసారిగా మాటల యుద్ధం జరగడం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని కొట్టుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు వెంటనే అటు అలర్ట్ అయ్యి ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు జనసేన అటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ఏదైతే శాంతియుతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీ
దాంతో పాటుగా టీడీపీ తొత్తుగా పార్టీ నిర్మాణాన్ని ఇక్కడ చేపడతామంటే సహించేది లేదంటూ కూడా వారు హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే గన్ పార్క్ వద్ద సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోనే ఉంది. ఇరు వర్గాలను అక్కడి నుంచి పోలీస్ శాఖ పంపించేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కానీ మొత్తం మీద హైదరాబాద్ లో మాత్రం కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.